ఉద్యోగాలు ఇవ్వమంటారా, ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఒక దిక్కు మీరు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు 7 నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ యొక్క ప్రెస్ మీట్ లోనే ఇచ్చిన నోటిఫికేషన్స్ ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు అడిగేదానికి మీకన్నా స్పష్టత ఉందా? మీరు అన్నట్టు ఏ ఎగ్జామ్ ని ఏ రోజు కండక్ట్ చేయాలి, మీకు ఆ చిత్తశుద్ధి, ఆ క్లారిటీ మీకన్నా ఉందా? ఈ రోజు ఏదైతే సంబంధించి చాలా స్పష్టంగా మీరు 5,000 పోస్టులు ఇస్తాన్న డిఎస్సిని 6,000 పోస్టులు వేసి పెంచిన మాట వాస్తవమా కాదా? గతంలో డిఎస్సి ఉన్నప్పుడు మరొకసారి టెట్ నిర్వహించాలన్నప్పుడు ఫిబ్రవరిలో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ని పోస్ట్ పోన్ చేసిన మాట వాస్తవమా కాదా? లాస్ట్ టైం ఉన్న డిఎస్సి డేట్స్ లో మరొకసారి టెట్ ని నిర్వహించిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు మీరు అన్న విధంగా డిఎస్సిని 2 నెలల్లో 3 నెలల్లో పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసిన తర్వాత లీగల్ కేసులు గాని, కోర్టు కేసులు చిక్కుముళ్ళు గాని, లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇప్పుడు ఏదైతే బిఎడ్ డిఎడ్ పాస్ అయిన స్టూడెంట్స్ మరొకసారి టెట్ నిర్వహించమని వాళ్ళు డిమాండ్ చేసినా, నిర్వహించినప్పుడు ఆ కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళీ మాకు చదువుకోనికి 2 నెలలు సమయం ఇవ్వాలని మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేసినా, మళ్ళీ నెక్స్ట్ డేట్స్ కి మళ్ళీ 2 నెలలు పోస్ట్ పోన్ అయితే అసలు మనము డిఎస్సి నోటిఫికేషన్ ని ఇవ్వగలుగుతామా? ఈ యొక్క 11,000 ఖాళీల్ని భర్తీ చేయగలుగుతామా లేదా? ముందు దానిపైన మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగుల సోదరులందరూ కూడా మాట్లాడుతూ అన్న పట్టించుకుంటలేరు అని అంటారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నిజంగా ప్రభుత్వము పట్టించుకోకపోతే లాస్ట్ టైం ఉన్న డిఎస్సిని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది? ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ డిఎస్సి సంబంధించిన షెడ్యూల్ ను డేట్స్ ఆయనే కన్ఫర్మ్ చేశాడు. ఆయనకు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సపోర్ట్ చేశాడు అనేది ఒక వీడియో కూడా ఆయన స్వయంగా రిలీజ్ చేశారు. సో దాన్ని ఎట్లా చూస్తారు? ఆయన టీఎస్పీఎస్సీ మెంబర్ కాదు, చైర్మన్ కాదు, అందులో పార్ట్ ఆఫ్ కాదు. ఒక ప్రైవేట్ పర్సనల్ ని గవర్నమెంట్ బాడీలోకి ఎంటర్ చేపించినారు అని అంటేనే మీ గవర్నమెంట్ ఎంత వీక్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ ప్రైవేట్ పర్సన్స్ మాటలు వింటాను అన్నప్పుడు అదే మేము మా మాటలు ఎందుకు వినట్లే, మా డిమాండ్స్ ఎందుకు వినట్లే? ఇప్పుడు మీ విషయానికి వచ్చేటప్పటికి టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ, మళ్ళీ మేము ఏదైనా అడిగేటప్పటికి ఏమంటారు, దాని డెసిషన్స్ అదే తీసుకుంటది అంటారు. మీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం మీరు వాడొచ్చు. నాకు అర్థం కాదు, బల్మూరు వెంకటకి ఏం పని అండి? పొద్దున్న లేసే మహేందర్ రెడ్డి చుట్టూ మాట్లాడడం, ఉమెన్ రిజర్వేషన్స్ రిలేటెడ్ ఇష్యూస్ లో కూడా బల్మూరు వెంకట ఏలు పెట్టిండు. ఆయన ఉమెన్ రిజర్వేషన్స్ కంప్లీట్ గా అప్ టు 33% ఫిల్ అవ్వకుండా చూస్తున్నాడు. ఆ ఇష్యూ కూడా మేము నెక్స్ట్ టేకప్ చేస్తాం, దాన్ని కూడా వదిలిపెట్టేది లేదు. నీకు అంత నోడివి అయితే మాతో చర్చించి పెట్టు. నువ్వు ఆయన మాటలు వినేదేంది? అంటే మీరు ఒకటే కదా, మేము పిచ్చోళ్ళం అవుతున్నామా? ఇప్పుడు మా కోసం మేము ఫైట్ చేసినప్పుడు మాది తీర్చండి ఫస్ట్. నీకు అంత చిత్తశుద్ధి ఉన్నది అయితే మాది విను. నీ చుట్టూ కొంతమందిని పెట్టుకొని నీ చుట్టూ నీ భజన బ్యాచ్ చెప్పినట్టు వింటా అంటే కుదరదు. నీ భజన బ్యాచే లేదు, స్టేట్ మొత్తంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయి.